క్షణాక్షణం పోరాటం, కణాకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమ విజయం నల్లేరు మీద నడకి అనుకున్న తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్లకు నల్లారి రాక నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోందా? రాజంపేట ఎంపీ పోర్లో చివరకు మిగిలేదెవరు? ఎవరు నియోజకవర్గం వదిలేసి సూట్ కేసు సర్దుకొని రాజకీయ సన్యాసం చేస్తారు? పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ గెలుపోటములను, రాజంపేట ఎంపీ ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? పరాయి వ్యక్తితో రూమ్లో ఉన్న భార్యను భర్తకు పట్టించిన స్థానిక మహిళలు. రూమ్లో ఉండగా గడియ పెట్టి భర్తకు సమాచారం. యువకునితో రూమ్లో ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి. మదనపల్లెలో తీవ్ర కలకలం రేపిన సంఘటన. టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకర్షిస్తోందా? వైకాపా మేనిఫెస్టోతో పోల్చి చూస్తున్నారా? ఉద్యోగాలు, అభివృద్ధి, రాజధాని చంద్రబాబుకే సాధ్యమని నమ్ముతున్నారా? ప్రజల వద్ద నుండి అధిక శాతం పన్నుల రూపంలో గుంజారని గుస్సాగా ఉన్నారా? వసూలు చేసిన డబ్బులో కొంత పథకాల రూపంలో తమకిచ్చే కొరియర్ పని తప్ప ప్రభుత్వం చేసింది ఏముందని నిష్ఠూరమాడుతున్నారా? ఇక డీటెయిల్స్ చూస్తే, తమ విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్లకు నల్లారి రాక నిద్రలేని రాత్రులను మిగులుస్తోందా? రాజంపేట ఎంపీ పోరులో చివరకు మిగిలేదెవరు? ఎవరు నియోజకవర్గం వదిలేసి సూట్ కేసు సర్దుకొని రాజకీయ సన్యాసం చేస్తారు? పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ గెలుపోటములు, అలాగే రాజంపేట ఎంపీ ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతూ ఉన్నాయి? జనసైనిక్ న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కథనం. రాజంపేట ఎంపీ సీటు గెలుపు కోసం హోరాహోరీ రాజకీయ యుద్ధం సాగుతోంది. వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ గెలుపు కోసం కృషి చేస్తూ ఎన్నికల్లో విజయం తమదే అన్న ధీమాతో ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రంగప్రవేశం చేశారు. తొలుత నల్లారిని బీజేపీ అభ్యర్థి అంటూ తక్కువగా అంచనా వేసిన పెద్దిరెడ్డి శిబిరానికి క్రమేపీ నల్లారి ప్రతి వ్యూహాల ఫలితం రుచి చూడాల్సి వస్తోంది. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో నల్లారి తనదైన శైలిలో కూటమి పార్టీల నేతలను కట్టిపడేశారు. ఆయా పార్టీల క్యాడర్ను ఉత్తేజపరుస్తూ సమన్వయం చేసుకుంటూ కేవలం 3 వారాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. వివిధ సర్వేల అంచనాలను బట్టి టీడీపీ ఎక్కడైతే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందో అక్కడంతా ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి కంటే పై చేయి సాధిస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరులో నల్లారి ఆధిక్యత దిశగా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇక తక్కిన మదనపల్లె, తంబళ్లపల్లెలో హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లు నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి వార్ జరుగుతోంది. పొంగనూరు, సోమల, రొంపిచెర్ల మండలాల్లో నల్లారి హవా నడుస్తుండగా సదుం మండలంలో పెద్దిరెడ్డి హవా నడుస్తున్నట్లు సమాచారం. ఇక పులిచెర్ల, చౌడేపల్లె మండలాలతో పాటు పొంగనూరు అర్బన్లో నల్లారి పెద్దిరెడ్డి పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కలన్నీ చూస్తే వైసీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరాజయపు అంచులకు క్రమేపీ చేరుతున్నట్లే తేలుతోంది. కానీ కూటమి అభ్యర్థి నల్లారికి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలను తనదైన శైలిలో జరిపించుకునే స్వంత పార్టీ యంత్రాంగం లేకపోవడం మైనస్గా మారుతుందా? కూటమి మిత్రపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా జనసేన మిథున్ ఓటమే లక్ష్యంగా కంకణం కట్టుకుంది. మిథున్ జనసేనాధిపతి పవన్ ఓటమికి కంకణం కట్టుకున్నట్లు భావిస్తున్న జనసేనను స్ట్రాంగ్గా బలపరిచే బలిజ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో నల్లారికి ఏకపక్షంగా గంపగుత్తగా మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక రాజంపేట పార్లమెంటు పరిధిలో అత్యధిక జనాభా ఉన్న బలిజ కుల అభ్యర్థికే ఎంపీ టికెట్ దక్కుతూ వస్తోందని, ఈ సాంప్రదాయాన్ని పెద్దిరెడ్డి బ్రేక్ చేసి తమ స్థానాన్ని కబ్జా చేశారనే చర్చ బలిజ నేతలు చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి కౌంటర్గా మైనారిటీ ఓట్లను కేంద్రీకరించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. పూర్వ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా మైనారిటీలలో సానుకూల వాతావరణం ఉంది. ఈ విషయానికి అద్దం పడుతూ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారాడు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి మారలేదు అని ఆయనే స్వయంగా చెప్పిన విషయం ఇప్పుడు మైనారిటీలను కూడా ఆలోచింపచేస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన తండ్రి మంత్రి రామచంద్రారెడ్డి మధ్య నడుస్తున్న రాజకీయ మాటల యుద్ధం జనాల్లో కావాల్సినంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమ విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్లకు నల్లారి రాక నిద్రలేని రాత్రుల్ని, ఆందోళనను మిగుల్చుతోందనే చర్చ ఉంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓటర్లకు పంచుతున్న 8.68 లక్షలు సీజ్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతూ డబ్బులు పంచుతున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం అందడంతో రంగప్రవేశం చేసిన వీరికి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతో పాటు పార్టీ స్లిప్పులు దొరికాయి. మదనపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కౌన్సిలర్ దగ్గర ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం మధ్యాహ్నం 8,68,500 రూపాయల నగదుని సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని శ్రావణి కథనం మేరకు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె 33వ వార్డు కౌన్సిలర్ ఎంవి రమణకు చెందిన గాయత్రి సిల్క్ హౌస్ లో 5,68,500 రూపాయల నగదు, 7 ఓటర్ స్లిప్పులు, 6 గుర్తింపు కార్డులు కలిగి ఓటర్లకు కౌన్సిలర్ డబ్బు పంచుతూ ఉండగా సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో వెళ్లి సిల్క్ హౌస్ లో సోదాలు జరుపగా అక్కడ 8,68,500 రూపాయల నగదు దొరికిందన్నారు. దొరికిన నగదు సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన నగదును 2వ పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగిందని చెప్పారు. యువకునితో రూమ్ లో ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి. యువకుడితో రూమ్ లో ఉన్న భార్యను స్థానిక మహిళలు భర్తకు పట్టించడంతో ఆగ్రహించిన భర్త ఆమె ప్రియుణ్ణి వదిలేసి భార్యపై కత్తితో దాడి చేశాడు. మదనపల్లిలో తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం మదనపల్లి బెంగళూరు రోడ్లోని నక్కలదిన్నె తండాలో జరిగింది. స్థానికులు, ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన పి మధు తన భార్య శిరీషతో బ్రతుకు తెరువు కోసం 7 ఏళ్ల క్రితం వచ్చి స్థానిక నక్కలదిన్నె తండాలో స్థిరపడ్డాడు. చిప్పిలికి చెందిన మేస్త్రి నాగరాజు వద్ద భవన నిర్మాణ పనులకు మధు వెళ్లేవాడు. ఈ క్రమంలో మేస్త్రి నాగరాజు కొడుకు రఘు భవన కార్మికుడు మధు భార్య శిరీషతో వివాహేతర సంబంధం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రఘు, శిరీష ఇద్దరు తలుపులు గడియ పెట్టుకుని ఇంట్లో ఉండడంతో స్థానిక మహిళలు గుర్తించారు. వెంటనే శిరీష భర్తకు సమాచారం అందించి గడియ పెట్టి ఇంట్లోని ఇద్దరిని బంధించారు. భవన నిర్మాణం పనుల నుండి ఇంటికి చేరుకున్న శిరీష భర్త మధుకు అక్కడి మహిళలు రఘుని పట్టించారు. భార్య భాగోతం కళ్లారా చూసిన భర్త మధు ఇంట్లో ఉన్న చూర కత్తితో భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తొడపై తీవ్ర గాయమైంది. 108 సిబ్బంది గాయపడ్డ మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరేజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. చంద్రబాబు అధికారంలోకి వస్తే యువత భవిష్యత్తు బాగుంటుందని, రాష్ట్రం అభివృద్ధి, రాజధాని నిర్మాణం వంటివి జరుగుతాయని నమ్ముతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరాకుర లబ్ధి చేకూర్చడం మినహా అభివృద్ధిని పూర్తి స్థాయిలో విస్మరించారని అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో అమలుపరిచిన పథకాలనే మళ్లీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉద్యోగాల ఊసే లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతాంగం, కార్మికులు, మహిళల్లోనూ వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల నుండి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి అందులో కొంతమేర సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించే కొరియర్ పని తప్ప ప్రభుత్వం సాధించింది శూన్యమని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో అమ్మ ఒడి పథకాన్ని ఇంట్లో 2 పిల్లలు ఉన్నా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఒక్కరికే అమలు చేశారు. అమ్మ ఒడి ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చివరకు 13,000తో సరిపెట్టారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలతో మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. బటన్ నొక్కారే గాని సకాలంలో వారి ఖాతాలో సొమ్ము జమ చేయలేదు. మహిళలకు సంబంధించిన పథకాలు సక్రమంగా అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిణామాలని వైసీపీని మరింత ఇరుకున పెడుతున్నాయి. కూటమి మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు పెద్దపీట వేశారు. దీంతో ఆ వర్గాలు కూటమికి జై కొడుతున్నాయి. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆ పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 3 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం, ప్రత్యేక పథకం ద్వారా 24 మోడల్లో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామనడం, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామనడం, కళలకు రెక్కల పథకం ద్వారా విద్యార్థులకు రుణాలు అందిస్తామనడం, పండుగలు పెళ్లిళ్లకు కానుకలు పునరుద్ధరిస్తామని చెప్పడం, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామనడం మహిళల్లో సంతోషాన్ని నింపుతోంది. వైసీపీ పాలనలో జరిగిన లబ్ధితో పోల్చుకుంటే కూటమి మహిళల కోసం అమలు చేయబోయే పథకాల ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుందంటున్నారు. కుటుంబానికి ఆర్థిక చేయూతతో పాటు జీవన ప్రమాణాల పెంపునకు టీడీపీ మేనిఫెస్టో బాటలు వేస్తుందన్న నమ్మకం మహిళల్లో కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థులకు కూటమి మేనిఫెస్టో ఫోబియా పట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఆకర్షించే విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కూటమి మేనిఫెస్టో ఉంది. ఇది వైసీపీ అభ్యర్థులను కలవరపాటు గురిచేస్తోంది. టీడీపీ మేనిఫెస్టో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, అభివృద్ధికి బాటలు వేసేలా ఉంది. ఈ పరిణామాలను చూసి వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. మదనపల్లి పట్టణంలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. పట్టణంలోని వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ సూపర్ 6 పథకాలు, సంక్షేమ ఫలాల గురించి వివరిస్తూ సాగారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలి అంటూ పిలుపు ఇచ్చిన షాజహాన్ బాషాకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మదనపల్లె టౌన్, ప్రశాంత్ నగర్, దొంతి వీధి, ఇందిరానగర్, సంతగేట్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా కూటమి మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ కరపత్రాలు అందించారు. తమ అమూల్యమైన ఓటు ఎమ్మెల్యేకు సైకిల్ గుర్తుకు, ఎంపీ ఓటు కమలం గుర్తుకు వేసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో మదనపల్లెను జిల్లా కేంద్రం చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 4,30,000 మంది పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మంగళవారానికి వారిలో 3,30,000 మంది ఓట్లు వేశారు. మే 9న పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో ఓటు వినియోగించుకున్న వారిలో 2,76,000 మందికి పైగా ఉద్యోగులే ఉన్నారు. పాత గణాంకాలు తీసి చూస్తే 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు 2,38,000 మంది మాత్రమే. ఇలా గణనీయంగా పోస్టల్ ఓట్లు నమోదు కావడం ఏ పార్టీకి అనుకూలమన్న చర్చ ఏపీలో నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండు టెండర్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు అటు ఇటు తిప్పుతున్నా ఓపిగ్గా వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఫామ్ 2 దరఖాస్తు ఇచ్చినా వారి పేర్లు ఓటర్ జాబితాలో ఉండడం లేదు. మరోసారి రావాలని సూచిస్తున్నారు. పోస్టల్ ఓట్లంటే ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఒప్పంద ఉద్యోగులవే కాబట్టి ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కూటమి నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. రాష్ట్రానికి బుధవారం పలువురు వీఐపీలు వస్తున్నారని, పోలీసులు, ఉద్యోగులు వీఐపీల సందర్శనలో బిజీగా ఉన్నందున మే 9 వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ప్రధాన ఎన్నికల అధికారి తెలియజేశారు. నా ఈ జీవితం ప్రజాసేవకు అంకితం, ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎందాకైనా పోరాడటానికి సిద్ధం. మదనపల్లి ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మదనపల్లి జిల్లా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మదనపల్లికి అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతోనే గుణపాఠం చెప్పండని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికీ జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్న మదనపల్లికి అన్యాయం చేశారని, ఇలాంటి వారిని ఇంటికి సాగనంపాలన్నారు. మదనపల్లికి ద్రోహం చేసి అభివృద్ధిని విస్మరించి జిల్లా రాకుండా చేయడం బాధాకరమైన విషయమన్నారు. స్వాతంత్రం రాకముందు నుండి మదనపల్లి విద్యా, వైద్యానికి గుర్తింపు పొందిన పట్టణమని కీర్తించారు. టీడీపీ కూడా ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు. మదనపల్లిని కాపాడుకోవడానికి ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున మదనపల్లి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మదనపల్లి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన అధికార పార్టీని ఓడించి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో రైతుల ధర్నా చేపట్టారు. ప్రధాన గేటుకు తాళాలు వేసి ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.
మదనపల్లె బుధవారం మార్కెట్లో టమాటాలను రైతులు పారబోసి ధర్నా నిర్వహించారు. టమాటా వ్యాపారులు, లారీ అసోసియేషన్ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో వ్యాపారులు బుధవారం వేలంపాటలను బహిష్కరించారు. బయట లారీలను అనుమతించేంత వరకు టమాటా కొనుగోలు చేయమన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు టమాటాలు పారబోసి మార్కెట్ యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో కదిరి రోడ్లో భారీగా వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు భారీగా అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలికిరి సభకు బందోబస్తు వెళ్లడంతో అరకొర పోలీసులు ధర్నాను అడ్డుకోలేకపోయారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని స్థానికులు, వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి మదనపల్లె సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం సేవకు ప్రతిరూపంగా యువతకు ఐకాన్ గా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులు తమ నిరంతర సేవలో బుధవారం ఓ మంచి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. బుధవారం మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ మాట్లాడుతూ తలసేమియా అంటే శరీరంలో రక్తహీనత, క్షీణతకు, ఎర్ర రక్త కణాల లోపానికి కారణమయ్యే వ్యాధి అని వివరించారు. ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం కోసం ఎదురు చూస్తున్న తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. 11 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ సంస్థ రక్తదానం ప్రాధాన్యతను తెలియజేసే ఉద్దేశంతో ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదాన ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తూ సేవలు కొనసాగిస్తోందన్నారు. తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అంజద్, ఆనంద్, కిరణ్, పవన్, నంద్యాల హరి, అన్వర్, భాను, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. క్షణాక్షణం పోరాటం, కణాకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.